10 అయింది. సూర్య గారు ఈ పాటికి ఆఫీసుకు వచ్చేసే ఉంటారు. త్వరగా రావే. వస్తున్నా. రోజు నాకు ఇది డ్యూటీ అయిపోయింది. ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు. ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా. ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వీళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి చావడమే బెటర్. ఇదిగో సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తా. స్టూలు పట్టుకు రెడీగా ఉండు. వస్తా. ఆ రాయి తీసుకురా, జాకీ కింద పనికి వస్తుంది. అలాగే. అయ్యి బాబోయ్, నేను సైకిల్ దిగడం కోసం పెట్టుకున్న రాయి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎలా దిగటం? మమ్మీ వేడి వేడిగా వార్చుంటావు 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ. పుణ్య దానం చేస్తా. ఇదిగో ముష్టి. నా పేరు ముష్టి కాదు, మై నేమ్ ఇస్ లక్కీ బెగ్గర్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట. కాన్వెంట్ స్టడీ. నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో. ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? నో ప్రాబ్లం. డాడీ అంకుల్ కూల్గా కూల్ డ్రింక్స్ ఏమంటే ధర్మం చేసుకోండి, చల్లగా ఉండాలి, దీవిస్తా. ఇదిగో లెగ్ బెగ్గర్. ఓ సరేలా. ప్లీజ్ వెయిట్ మ్యాన్. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళది, నెక్స్ట్ ఛాన్స్ నీది. అడ్డమైన పాపాలు చేయడం, వెధవ ధర్మాలు చేయడం. నేను పిలిచింది ధర్మం చేయడానికి కాదు, కాస్త సైకిల్ పట్టుకుంటామని. సారీ, చేయకాలేదు. అంకుల్ త్వరగా రండి, ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఈ లెగ్ మీద లెగ్గు మీద లెగ్గు పెట్టలేదు, ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు. నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను, నువ్వు వంగావు. అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా? చిచ్చే, నేనే వ్యధో పాపాలు చేయలేదు. అడ్డమైన వ్యధాలకి ధర్మం చేయడానికి. అంబోతు ఫేసు నువ్వును. గురువు గారు అంటే ఉత్తరం మరదటి లోపల తోసేస్తున్నారు. అంబర్ ఫిట్టింగ్. అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు, ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు? ముందు మన సంగతి తెలుసు. మన సంగతి ఏంటండి? అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ. అదే అండి, నరసాపురం వచ్చి ఇచ్చేస్తానండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు. ఎప్పుడు నరసాపురం వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నా బాకీ తీరుస్తావు? అదేనండి, నరసాపురం వెళ్ళటం రావటం మీ బాకీ. నరసాపురం అంటే ఏంటయ్యా? నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే. ఒకటి బాబు, సూర్యం గారు ఇంటారు, నా పరువు పోద్ది. నీ పరువు పోదు నాకేంటి? ముందు నా బాకీ సంగతి తెలుసు. ఏమండి మీకు దండం పెడతాను, గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపును పుడతాను. హలో, నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు. ముందు నా డబ్బులు కక్కు. ఏమండి బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటండి. నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా. కడపలో బాంబు పెట్టి 6 లేపేశారండి. అరే, నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు. ఈ చొక్కా చాలా బాగుంది, ఎలా ఇచ్చారండి? కొల్చి నేను తూకం వేసి ఇచ్చారనుకున్నానండి. వేళకాలం ఉందా? నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఏంటండి, ఏంటి కాళ్ళు పట్టుకుంటారేంటంటే? మరి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే కొడతారండి? కొట్టగా నువ్వు బాకీ తీర్చకపోతే చీరేస్తా. చేయండి. మీకు నేను ఎంత ఇవ్వాలండి? అసలు 25, వడ్డీ 10, టోటల్ గా 35,000. బాకీ నిమిత్తం మా నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నామండి. డాక్యుమెంట్ ఏంటి? నోటి మాట చాలు కదా, మళ్ళీ డాక్యుమెంట్ అనేది నాకు అర్థం కాదు. పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఫిట్నెస్ ఏమైనా ఉందండి? లేవు. నిన్న ఎక్కడ చూసినట్లేదు. ఎవడరా నువ్వు? ఎవరిని? నిన్నేరా. ఎవడరా నువ్వు అన్నాను. నేను ఎవరా? అవునరా. హూ ఆర్ యు? నాయనో, ఈ రూట్ లో వస్తున్నట్రా బాబోయ్. కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి? బాకీయా? బాకీ ఏంట్రా? అమ్మో నాగేశ్వరరావు, నువ్వు నన్ను దెబ్బేసేకురా బాబోయ్. అది మా ఆవిడ కట్నంగా తెచ్చుకున్న డబ్బురా. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇస్తే తీసుకోరా. గట్టిగా అరవకు, లోపల బాసున్నాడు. అల్లుడా మజాక సినిమా చూసావా? ఒకసారి కాదురా, సార్లు చూసాను. చూస్తాను గట్టి, చూడబోతాను గట్టి. నీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. ఏం వాడతావు? జుట్టుందా నాకు? ఉన్నంత వరకు ఏం వాడతారు? ఏంటి కాదు, ఎక్కువ వాడతాను. వాడతాను గట్టి, వాడబోతాను గట్టి. అంతే కదా. మరి మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. అది అల్లారా దానికి బాకీ అడగాలి. వినయంగా, ఎవరు వినకుండా పర్సనల్ గా చెవిలో అడగాలి. కరెక్ట్. ఈసారి నుంచి అలా అడుక్కో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫరు? నేనే. 4 పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టండి బాబు. నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా? ఫారెన్ ఫారెన్కా? దేనికి? అడుక్కోడానికి బాబు. అడుక్కు తింటానికా? ఏం బాబు, తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా? ఏం ఇండియా అండి బాబు, ఇక్కడ ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, పైగా బోర్డు అంత కాంపిటీషన్. అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావత్ బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని $4 సంపాదించామనుకోండి, హాయిగా ఇండియా వచ్చి సెటిల్ అయిపోవచ్చు. అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఉన్నాయంటరా? టికెట్ డబ్బులు ఎందుకండి బాబు, ఎయిర్పోర్ట్ లో అడుక్కుంటాం. 1.60 తక్కువ ఎందుకండి, ఫ్లైట్ లో అడుక్కుంటాం. ఫ్లైట్ లో అడుక్కుంటావా? యా, బస్సులోను రైల్లోను అడుక్కుంటాం చూడండి, ఆ టైప్ లో అడుక్కుంటాం అండి. టైం లేదు, అర్జెంట్ ఫోటోలు తేనే. ఆతల మినిస్టర్ గారికి వెళ్ళాలి. మినిస్టర్ గారింటికా? ఎందుకురా? అడుక్కోవడానికి బాబు. నీ లెవెల్కి మినిస్టర్లు, పాస్పోర్ట్లు, ఫారెన్లు, ఫ్లైట్లు చెప్పు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మేము ఫోటోలు ఫ్రీగా ఇవ్వట్లే. అయితే డబ్బులు ఇస్తారా బాబు? కాదు, పుణ్యం ఇస్తాను. పుణ్యమా? యా,
ఫోటోలు తీసుకో పుణ్యం చేసుకో. పుణ్యమేం కర్మరా, చెయ్యే చేసుకుంటా చెయ్యే చేసుకుంటా. సొమ్ము కొట్టి వచ్చి నరుకుతానే, నీకు ఫ్రీ పాస్. ఇంకొకసారి ఈ ఏరియాకి వచ్చావంటే నరికి పోగులు పెడతా. ఏంటే మైసూర్ జాక్సన్ పొద్దున్నే ముస్టడి తలుకున్నావేంటి? ఏం లేదు, ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట. రా కూర్చో. కూర్చోడానికి కూడు తినడానికి రాలేదు. నాకు పడేసి వెళ్ళిపోతాను. ఏంటి ఫోటోనా? ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? నా బాకీ ఇస్తాలేవయ్యా, కాస్త ఓపిక పట్టు. ఎన్నో డబ్బు పెట్టాలండి? 2 సంవత్సరాలు అయింది. నేనేమో నా సొంత డబ్బు ఇచ్చానా? అతను రామభద్రం తీసుకుని నీకు ఇచ్చాను. మీరేమో ఊరికి ఇచ్చారటండి. అక్కడ 2 రూపాయలు వడ్డీ తీసుకుని ఇక్కడ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నా డబ్బు నాకు ఇచ్చేయ్. అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా? ఏంటి? ఒక గజేతగాడు నీళ్లలో మునిగి గంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలైంది గోదావరిలో మునిగి, ఇంతవరకు తేల్లా. తొక్కలో నువ్వు సాపి నా కష్ట కొట్టే. ఇదిగో గట్టిగా అరవబోకవయ్యా, లోపల కస్టమర్స్ ఏంటి? ఉంటే నాకేంటి? ఎంత వాలి? ఎంత ఇవ్వాలండి? 10,000 అసలు, 60,000 వడ్డీ, టోటల్ 70,000. సరే, ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏ నోటు? మనం నోటు రాసుకోలేదు కదా. ఆ. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు నలుగురు చూసుంటారు కదా, అలా తీసుకురా, వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు, నోట్ లేదు. ఆ. ఎవడరా నువ్వు? అయ్యి బాబోయ్, ఊరి నా మైసూరు జాక్సన్ నా రూట్ లో వచ్చి నన్నే దెబ్బ కొట్టకరా. అదిగో మళ్ళీ బాగా అంటావు. అసలు ఎవడు అవసరం? నీ ఫేస్ ఎప్పుడు చూసాను? ఇక్కడ ఎందుకు వచ్చేస్తావు? నీకు ఈ గొడవ ఏంటి అసలు? అసలు ఏంటి? అసలు? ఏనండి, ఈ జుట్టు అంటే ఇంత పొడుగ్గా ఉంది, ఏం ఆయిల్ పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళ కనపడుతున్నానంట. ఈ బ్యాగ్ ఏంటనుకున్నావు? క్యాష్ బ్యాగ్, ఇంపార్టెంట్. అలాగేనండి. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి, అంతే. అది అలా రా దానికి. అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. అలాగేనండి. నోట్ లేదు, డాక్యుమెంట్ లేదు. నాగేశ్వరరావు, వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు. ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఆ. నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే, మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు, ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను, అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఎక్కడ ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలోకి ఎందుకు వచ్చావు? ఆ నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడా నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ ఈ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో, నువ్వు ఇట్లా అడ్డం అయితే నేను హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతే పో. నాకేంటి 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 అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతోను వైభవంగా పెళ్ళైపోయింది నాగేశ్వరరావా. ఇదిగో, ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో, అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి, పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చాలా ఊరుకోవా, చుట్టుపుట్టు మనకి అక్కడదే. ఇదిగో, నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, ఆ. నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి రండి, కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు, ఆ. పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదండి. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా చెప్తా. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన చెప్పండి. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్.
పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పిచ్చగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, ఆ. మా పని మనిషి. యాండి ఈయన నా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వేడానండి, సూటు మాత్రం అప్. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా. చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఆ. ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర సితారా శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఆపో. ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేను ఏమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడు. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. కట్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. నేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి. మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? నడవండి బయటికి. శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ నమో నమః. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వారం పత్రికకి మ్యాటర్ అంతా రెడీ సార్. కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు. ఆ శీర్షిక ఎత్తేయమంటారా సార్? ఎన్ని మనది ఆ శీర్షిక ఎత్తేస్తావా? ఆ శీర్షిక ఎత్తేస్తే పత్రిక తప్పైపోదు. దాని మీద కదా మన పత్రిక నచ్చేది. అది ఎత్తేస్తావా? ఆ ప్రశ్నలే చదువు, సమాధానాలు చెప్తాను, నువ్వు వచ్చొద్దు గాని. ఓకే సార్. మురమండ నుండి చాముండేశ్వరి. ఏంటంట? రాధక్క, మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు. నాకు ఇప్పుడు 7వ నెల. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సార్. సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా? ఇప్పుడు ఇవిడికి 7వ నెల. ఓ పని చేయమను, ఇంకా 2 నెలలకి శుభ్రంగా ఓ బిడ్డను గాని ఆ బుడ్డోని అనాథశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటికి వెళ్ళటం మానేమో చెప్పు. నెక్స్ట్. దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు, పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగ్రాట్స్ చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 హలో, ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్ళు. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో, రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 హలో. చిచి, ఏమిటా ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని, మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 హలో. ఏంటి సార్, వినబడట్లేదా? హలో, చెప్పండి. అలాగే, సరే సార్. రాంబాబు సార్, వాళ్ళ ఆవిడ చంపేస్తుందట, మీరు డబ్బులు ఇవ్వాలట, ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? క్లియర్ గా వినపడిందా? వర్డ్ టు వర్డ్ డీటెయిల్ కనపడిందిగా. వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడు సార్. అయితే వచ్చేసేయ్. నేనెందుకు ఇవ్వాలి సార్? ఈవిడ క్లీన్ గా వినపడిందంట, అక్కడికేదో మాకు వినపడినట్టు. వెళ్ళు, దగ్గర పెట్టుకోండి. హలో, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి? ఇప్పుడే షూటింగ్కి వెళ్ళారండి. షూటింగ్కి వెళ్ళారటారేంటి? కొంపదీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారేంటి? హలో హలో, షూటింగ్ కి వెళ్ళారంటున్నారు, నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్ట్ చేయడం ఏంటి? గత 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నారా?
హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు? ఏ నాగేశ్వరరావు గారేనండి? అదేనండి ఏ నాగేశ్వరరావు గారు? అదేనండి ఏ నాగేశ్వరరావు గారే. అదిగో మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు? ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఏ నాగేశ్వరరావు? ఇప్పుడు యాక్ట్ చేస్తున్నది ఏ నాగేశ్వరరావు గారేనండి? ఒర్రి అబ్బా మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు? మరి లేకపోతే ఏమనాలని అబ్బా. ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే. హలో. హలో అది జాబీలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి? కాదండి, అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇదేంటి పెసవాడు లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్లోకి వచ్చింది. హలో మాట్లాడుతోంది ఎవరు సార్? నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ ని. మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్? శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు. నీకెందుకు స్టూపిడ్? పెట్టే ఫోన్ పెట్టే. నన్ను నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప. నేను లెక్క పెక్కన మాడుతున్నాను. ఆ గుడిమెట్లేరు మా బాబాయ్ ఇంటాడు, వస్తే పిలుస్తారండి. అలాగేనండి. ఇదేంటయ్యా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నావు? లైన్ లో ఉండమన్నారండి. హలో. అది నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి? పొద్దున ఇటు వెళ్ళాడేంటి? నాగేశ్వరరావు గారికి ప్రెస్ ఎక్కడ ఉందిరా ఈడియట్? అన్నపూర్ణ స్టూడియో ఉంది. అయ్య బాబోయ్ మళ్ళీ అక్కే నాగేశ్వరరావు గారు లైన్లోకి వచ్చారేంటి? హలో హలో అది 425262 అండి? రాగనమ్మరండి రాగనమ్మరండి. అయ్య బాబోయ్ ఈడు పట్టుకుంటే ఓ పట్టాను వదిలిపెట్టి అలాగా. పోనీ ఆ మైసూర్ జాక్సన్ గారి దగ్గర బాకీ వసూలు చేసి ఈడు బాకీ తీర్చేస్తే పోలా? కరెక్ట్. అమ్మకి వీళ్ళు హీరోయిన్ వేషం ఇస్తారో తెలియదు కానీ ఇలా ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక చస్తున్నాను రా. పోను. అలా పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతానండి. ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చిన ఈడు బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే. కేక్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేంటిది? ఆ లోన్ తర్వాత లైన్స్ బిజీ అంటాడు. అలా నేను పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. यही लाइन्स बहुत बिजी है, आप थोड़ी देर के बाद ट्राई कीजिए. క్యా 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 ఏది ఇంకోసారి చెప్పు. ఆ లోన్ బాతుక్ ఏజెంట్ అంటే అలా మీరు చేసిన నెంబర్తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు. దయచేసి మీరు డైల్ చేసిన నెంబర్ని ఒకసారి సరి చూసుకోండి. ఏంటి చూస్తున్నది? ఏంటి చూస్తున్నది? అయ్య బాబాయ్ ఓసారి బిజీ అంటాడు, ఓసారి కేజీ అంటాడు, ఈసారి ఏకంగా నెంబరే పనిచేయట్లేదు అంటాడు. నేను దీనా దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరర్లీ డిస్కనెక్టెడ్. ఓరి నాయనో ఈడు బాకీ మొత్తం నా ఎస్టీడీలకే సరిపోయేటట్టుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఊళ్ళోకి వచ్చినప్పుడు అడగొచ్చు. హలో హలో ఎవరు? నేను రాంబాబుని. ప్రస్తుతం ఫోన్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. దయచేసి 2-3 నెలల తర్వాత ప్రయత్నం చేయండి. 2-3 నెలల తర్వాత ఏమిటి? ఏమిటో సార్ మీకు ఫోన్ సార్. ఫోన్. హలో ఎవరు? నాగేశ్వరరావు గారేనా? కాదు, నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను. హీరో కృష్ణ గారా? అమ్మ దొంగ చూశాను సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు తెలుగు వీరలేవరా సినిమా రిలీజ్ ఎప్పుడు సార్? ఒరే వెధవా, సితార, శివరంజని, జ్యోతి చిత్ర సూపర్ హిట్ లో వస్తుంది కదరా. అవి చదువుకుని చావు, ఎప్పుడో నీకే తెలుస్తుంది. ఏంటిది? నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా? చెప్తా. ఎవరు? నేను అనకాపల్లి నుంచి బెల్లం ఏరాస్వామిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక 1,00,000 కాపీలు ఏజెన్సీ కావాలండి. ఆ విషయం నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి. ఆయన ఉన్నారండి? లేకపోవడం ఏంటండి? నేనండి నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను, చెప్పండి. నువ్వా? అవునరా దవ్వ. నా బాకీ ఎప్పుడు ఇస్తావు? ఇవాళ 30వ తారీఖు కదండి, 35వ తారీఖు ఇచ్చేస్తానండి. తప్పితే ఇదిగో రాంబాబు గారు 38వ తారీఖు పొద్దున వచ్చండి, పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానండి. అలా నేను జాబిల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నానండి. అక్కడ జాక్సన్ గారు ఉన్నారండి. ఇడు మళ్ళీ లైన్లోకి వచ్చాడేంటి? జాక్సనా? జాక్సన్ క్यों नहीं बेटा, मेरा नाम बొక్కాడియా है. ఒక్కాడియా? ఇదేంటిది? ఈ హిందీ వాళ్ళు ఎలా వచ్చాడు? అలా హలో ఉండండి. హలో मैं नागेश्वरराव बात करता हूँ. वहाँ जैक्सन है ना? ఇంతలోనే హిందీ నేర్చేసుకున్నట్టున్నాడే. యారు పేసరదే? నాను కుంభకోణం చిదంబరం పేసరా. కుంభకోణం చిదంబరమా? అయ్య బాబోయ్, ఈ అరవడు మళ్ళీ లైలోకి ఎలా వచ్చాడు? చూడు చిదంబరం, ఇప్పుడే చెప్పొచ్చేది ఏంటంటే
అక్కడ మైసూర్ జాక్సన్ ఉన్నాడా? జాక్సన్ జాక్సన్. இல்லப்பா எனக்கு தெலுங்கு தெரியாது தமிழ்ல சொல்லு తమిళ్లో సొల్లనా? తమిళ్లో ఎలా సొల్లను రా? ఓరే నాయను. சொல்லலன்னா போன் வச்சுக்கோங்க పాస్పోర్ట్ ఎస్. ఈ ఆల్బమ్ కదా లోపల పెట్టు. హలో నాను నాగేశ్వర పేసరా. చూడు సిదంబరం, అంగే మైసూర్ జాక్సన్ ఇరికారేమో, కొంచెం పారు. ఊరి నమ్మకం మాడా టెంపుల్ కూడా నేర్చేసుకున్నాడే. ఊరే పాస్పోర్ట్ నాగేశ్వరరావు నీ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బాగే దండే में खड़ा लखा चल्लन में पश्चिम का देवरे अम्मा की बोलरो आसन सेकरे जलकोट सकु अलकोट सर नीसी किसी माल गंडिसल गंडु मत्तल कोडी गाराला बొచ్చు. ఓరి నాయను, ఇదే భాష? Just don't see the reason why they came all of America to see the people answers in these stupid scoundrels. I just don't like, and that's a kabadi reason they would keep the phone there. ವಾಮ್ಮೋ, ಈ ಭಾಷೆ ಅಂటారే? ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ನನಗೇನೆ ಅಷ್ಟು ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ ರೀ. ಒಂದೇ ಸಲ ಹೇಳ್ತೀನಿ, ಕೇಳ್ಬೇಕು ಇಲ್ಲೆಲ್ಲ ಬಿಟ್ಬಿಡಿ. ನನಗೇನು ಅಷ್ಟು ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ, ಒಂದೇ ಸಲ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡಿ. ನಮ್ಗೇನು ಇಷ್ಟ ಇಲ್ಲ, ಬಿಟ್ಬಿಡಿ. అయ్య బాబోయ్, ఏంట్రా ఏంట్రా? తక్కిల్ తిబిల్టాలి తుక్కిల్టాలి తప్పల్టో తిప్పట్టు తోటి బిట్టు తోటి తిట్టాపడు తోటి బిట్టు తోటి తోటి బిట్టు తోటి తోటి బిట్టు తోటి డబ్బు తోటి తుల్లాబడి తుల్టా. అయ్యో, ఈ భాష అయ్యా. ఏంట్రా ఈ భాష ఏంట్రా?